నిర్లక్ష్యంగా ఉండకూడదు చెప్పాడు ఆయన. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనుని ఏర్పరచుకొని ఉన్నాడు, ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రయ స్థానముగా ఉండును. నేను కోరుకున్న స్థానం ఏంది? ప్రభు అడుగుతున్నాడు నిన్ను, నేను కోరుకున్న స్థానం ఏంటి? ఆయన నీలో ఉండాలా, నీవు ఆయనలో ఉండాలా? అది విశ్రమ స్థానం. నీ డబ్బు, నీ ధనము, నీ బంగారం అవసరంలా, అవన్నీ నాయే. ఈ ధనము, ధనధాన్య సమృద్ధి, బంగారము, వెండి, వైడూర్యాలు అన్నీ ఆయనయే. భూమి దాని పునాదులు వేసిన వాడు ఆయనే. సమస్తము భూలోకంలో నుండి వచ్చేది. ఇవన్నీ ఆయన కలుగు చేసినయే, అన్నీ ఆయనయే. ఈ కాదు నేను మిమ్మల్ని అడిగేది, ఆ విశ్రమ స్థానముగా మీరుండాలా? మీలో నేను నివాసం చేయాలా? మీలో నేను నివాసం చేస్తే మీరు ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. దావీదునకు చూపిన శాశ్వత కృప నేను మీరు చూపుతానన్నాడు ఆయన. ఏమన్నాడు? ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రయ స్థానముగా ఉండను, ఇక్కడనే నేను నివసించదను, దాని ఆహారమును నేను నిండారుగా దీవించదను. దీవిస్తా, నేను వస్తాను మీ దగ్గరికి, దీవిస్తా. నాకు స్థానం ఉండాలి. నాకు స్థానం ఉంటే నేను వచ్చి దీవిస్తా, నిండారుగా దీవిస్తాను. భక్తుడు అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. పొరలాల, మన గిన్నెలన్నీ నిండి పొరలాల, మన గిన్నెలు అన్నీ నిండి పొరలాలని ఆయన ఇష్టము. నిండి పొరలటం అంటే తనకు సహాయం చేసేవాడిగా దేవుడు చేస్తాడు. శాశ్వత కృప. కరువు ఉండదు నీకు, కరువు ఉండదు నీకు, లేము ఉండదు నీకు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలా ఆశీర్వదింపబడును. కరువు ఉండదు నీకు. ఆయన ఉంటాడు, ఆయన పక్కనే ఉంటాడు, నిండాలుగా దీవిస్తానన్నాడు ఆయన. నా ఎందుంటే, నా ఎందు లేకపోతే కష్టము. బాధపడుతుంటాడు, నా దీవెన పొందలేకపోతున్నారని బాధ, నా మాటకు లోబడలేదని ఆయనకు బాధ, నా మాటకు విధేయుడు అవ్వలేదు, విధేయురాలు అవ్వలేదని బాధపడతాడు. అది కోపం ఆయనకి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన కృప శాశ్వత కాలం ఉంటుంది. ఆయన దయ ఉంటుంది. ఆయన కనికరపడతాడు. ఆయన కనికరము కలిగిన దేవుడు. ఆయన నీలో నివాసం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయకాలమున ఆయన నీ హృదయంలో చేర్చుకోవాలా. చేర్చుకుంటే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు, దీవింపబడతావు, ఆశీర్వదింపబడతావు. అది కష్టము చెప్పాడు ఆయన. కష్టం అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు
దేవుని ఆశీర్వచనము పొందును. తర్వాత అయితే ముళ్ళ తుప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందదగినదగును. తుదకు అది కాల్చివేయబడును. శాపగ్రస్తులాగా ఉండొద్దు, మీరు ఫలించే వారిలాగా ఉండండి. నా మాటలంటే ఆకాశము నుండి భూమి మీద వర్షము, ఆత్మవర్షము కుమ్మరిస్తున్నాను. అది ఫలించుద్ది. కనిపెట్టుకోనున్న వాళ్ళకి లాభము. వర్షము కొరకు కనిపెట్టుకొని వ్యవసాయం చేసేవాడికి లాభము. వర్షం కొరకు వ్యవసాయం చేసేవాడికి లాభము, వ్యవసాయం చేయని వాడికి లాభం లేదు. కనిపెట్టుకొని ఉండాలని నువ్వు దీవింపబడతావు. వాళ్ళకి లాభము, నీకు లాభము. నా వాక్య వర్షమును కుమ్మరిస్తున్నాను నేను. ఆ వర్షాన్ని సాదృశ్యంగా పెట్టాడు వాక్యాన్ని. ఆత్మవర్షము, ఆత్మ జల్లులు, తొలకరి వర్షము, కడవరి వర్షము. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. చూడండి, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వారికి అనుకూలమైన పైర్లను ఫలించును. మీరు నా వాక్యాన్ని శ్రద్ధగా విని అవలంబించుకుంటే మీకు అనుకూలమైన ఫలములు ఇస్తాను నేను. అనుకూలమైన ఫలం నువ్వు ఏదడిగితే అది ఇస్తా. ప్రభు చెప్పాడు యోహాను సువార్తలో, నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచియుందును చెప్పి తర్వాత అన్నాడు, మీకు ఏది అవసరమని నన్ను అడగండి, అవన్నీ నేను ఇస్తాను, మీకు అన్నీ ఇస్తాను నేను అన్నాడు. నా యందు నిలిచి ఉంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాకు వేరుగా ఉంటే ఎలా ఉంటారు తెలుసుగా? ఎలా ఉన్నాడు ఒకడు, జబ్బురు పడిపోయారు, చినిగిరి గుడ్డలు, గందరగోళం అయిపోయింది బ్రతుకంతా. వేరుగా ఉండొద్దు. ప్రభువుకు వేరుగా ఉంటే నశింపైపోతావు నువ్వు. చూడండి, రాశాడు కదా ఇది. అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాదని విసర్జింపబడి శాపము పొందదగినది అగును. తుదకది కాల్చివేయబడును. కాల్ చేస్తాడు, పనికి రాబోతే కాల్ చేస్తాడు. ఏది ఫలించాలి కదా నువ్వు. ఫలించటంలా ఫలించటంలా విశ్వాసం లేదు నా మీద. మీకు నా మీద విశ్వాసం ఉంటే ఫలిస్తారు మీరు. విశ్వాసం లేకపోతే ఫలించలేరు మీరు. కష్టం. విశ్వాసం ఉంచాలా, ప్రభు కొరకు జీవించాలా, ప్రభు మాట వినాలా, ప్రభువును హత్తుకోవాలా, ప్రభు కొరకు ఎదురు చూడాలా. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొనురు. జాగ్రత్తగా ఎదకాలా. ఆయన కనబడేంత వరకు ఎదకాలా, ఆయన మాటలాడేంత వరకు వెతకాలి మీరు. చూస్తున్నాడు, భక్తుడు చూస్తున్నాడు, గుడి పారిశ్రమను చూస్తున్నాడు. దావీదును చూశాడు ఆయన్ని. దావీదును ఆశీర్వదించాడు. శాశ్వత కృప నేను ఇస్తాను మీకు, నా మాట వింటే. నా మాట వినకపోతే కష్టము. గచ్చ తీగలు, ఈ ఇళ్ళన్నీ అయ్యే గచ్చ తీగలే.
మీ ఇల్లు మీ బ్రతుకులంతా గచ్చ తీగలు గచ్చ పొదలు అంతే, మార్పు లేదు. కాల్చేస్తా అన్నాడు. కాలుస్తానన్నాడు. ఏదో ఊరకు అట్టు అనుకుంటున్నారు వాక్యం చెబుతుంటే. అపాయం మీద జాగ్రత్త, మీ బ్రతుకులు మార్చుకోండి, లేకపోతే కష్టము. కాల్చేస్తా అన్నాడు. ఏం చెప్పాడు ఆయన? నాలో నిలిచియుండు ప్రతి తీగే ఫలించును. నాకు వేరుగా ఉన్న తీగ ఏం చేస్తాడు ఆయన? కత్తిరిచ్చేస్తానన్నాడు. చూడండి, ఒకసారి చదివి ముగిచ్చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. మొదటి వచనము. తర్వాత 5వ వచనము. ఎవడు నా యందు నిలిచియుండునో ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఎండిపోతారు, మీరు ఎండిపోతారు. జీవం ఉండదు మీలో, జీవము లేదు మీలో, ఎండిపోతారు. వేరుగా ఉంటే ఎండిపోతారు. ఆయనలో నిలిచి ఉంటే ఫలిస్తారు. వేరుగా ఉంటే ఫలించలేరు, ఎండిపోతారు. మీ బ్రతుకులన్నీ ఎండిపోతాయి. కాల్ చేస్తాడు, ఎండిపోతే కాల్ చేస్తానన్నాడు. ఆయనలో నిలిచి ఉంటే ఫలిస్తారు, మీరు ఫలిస్తారు. నేను ఆశీర్వదిస్తా, దీవిస్తానన్నాడు. లేకపోతే కష్టం అన్నాడు ఆయన. చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, నేను ఇస్తా. మీకేం కావాలని అడగండి, నేను ఇస్తా. నా మాటలు నీలో నిలిచి ఉండాలా. నేను చెప్పే వాక్యం చదువుతుంటే నువ్వు నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతే నీ బ్రతుకు కాల్చివేయబడుద్ది. ముళ్ళ తుప్పలు గచ్చ తీగలు అలుముకొని ఉన్నాయి నీకు. గచ్చ తెగులు, ముళ్ళ తుప్పలు నీలో ఉన్నాయి. వెళ్ళిపోయావు నువ్వు. కాల్చేస్తాను నేను, జాగ్రత్త. అగ్నికి చెప్తాడు, పట్టుకోపో అంటాడు, అంతే. అగ్నిపోయి పట్టుకుంటుంది, అంతే. ఎవరినైనా పట్టుకుంటుంది. అగ్నికి ఏం లేదు రూలు. దేవుడు చెప్పింది ఏంటది అగ్ని. దేవుడు ఏది చెబితే అదే. దేవుడు చెప్తాడు, అగ్నికి చెప్తాడు, పోయి పట్టుకోపో అంటది. పట్టుకోపోయి చెప్తాడు ఆయన. ప్రభువు చెప్తాడు, పట్టుకో, పాపిని పట్టుకోమంటాడు. అగ్నికి చెప్తాడు, పట్టుకుంటుంది. కాల్ చేస్తుంది అగ్ని. కాల్ చేస్తుందా లేదా? దేవుడు మాట వింటుందా లేదా? అగ్ని వింటుంది కదా, వింటుందా లేదా? ఉన్నది. మరి కాల్ చేస్తాడు నిన్ను, జాగ్రత్త. నెబుకద్నెజరు ఏం చేశాడు? షడ్రక్, మెషక్, అబేద్నెగోను అగ్నిలో వేసేసాడు. అగ్నికి చెప్పాడు, కాలొద్దు, ఆగు. వాళ్ళు ఏం చేయలేకపోయింది అగ్ని. దేవుని మాటకు లోబడింది అగ్ని. దేవుడు ఏం చెప్తే జరుగుద్ది. అగ్నికి చెప్తాడు, ఆకాశానికి చెప్తాడు, భూమికి చెప్తాడు. తెలుసా మీకు? అర్థమవుతుందని చెప్పేది. షడ్రక్, మెషక్, అబేద్నెగోను అగ్నిలో వేసాడు నెబుకద్నెజరు రాజు. అగ్నికి చెప్పాడు, ఏం చేయొద్దు వాళ్ళని అన్నాడు, అంతే. యేసుప్రభు పోయాడు వాళ్ళ దగ్గరికి. యేసుప్రభు నలుగురుగా కనపడుతున్నాడు. యేసుప్రభు ఉంటే మరణం ఉండదు నీకు. అగ్ని కూడా నిన్నేం చేయలేదు. యేసుప్రభు లేకపోతే నీ బ్రతుకంతా కచ్చ తీగలు, ముళ్ళ తుప్పలని. నీ బ్రతుకంతా ముళ్ళ తుప్పలే. ముళ్ళ తుప్పలు పెరిగితే కాల్ చేస్తానన్నాడు ఆయన. అగ్నిని పంపిస్తాడు, ముళ్ళ తుప్పల మీద పడు అంటాడు. లాస్ట్లో చెప్తాడు అన్నమాట. తీర్పు తీరుస్తాడు. ఆ భూమికి తీర్పు తీరుస్తాడు. ఏం ఫలించలేదు నువ్వు అడుగుతాడు భూమిని, ఎందుకు ఫలించలేదు?
నేను చెప్పానయ్యా, నువ్వు బాగుండమని చెప్పాను, కానీ ఒకటేమైనా అతని ఇష్టం వచ్చినట్టు చేశాడు. నేనేం చేసేదని కాల్ చేస్తాడు అంతే. ఆర్డర్ ఇస్తాడు దేవుడు, ఓ పడమంటాడు. కాల్ చేశాడా లేదా? కాల్ చేశాడా? ఎక్కడ? సొదొమ గొమొర్రా పట్టణము కాల్ చేసినాడు దేవుడు, అగ్నిని కురిపించాడు. జాగ్రత్తగా ఉండాలా. నా మాటింటే దీవింపబడతామని చెప్పి నిర్లక్ష్య బ్రతుకు బతుకుతుంటే ఎన్నిసార్లు చెప్పాను నేను నీకు? చెప్పి 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 నోరు పోతుంది. అయినా పర్లా, నువ్వు చెప్పాను నన్ను. చెప్తానయ్యా, నువ్వేం చెప్పమంటే చెబుతానంట. నడిపిస్తాడు నన్ను. ఈరోజు ఈ వాక్యం చెప్పు అంటాడు, చెప్తా. చెప్పటమే నా పని. ఏం చెప్పాడు ప్రభు? ఏం చెప్పాడు ఆయన? ఎట్లనగా భూమి మీద తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వారికి అనుకూలమైన పైర్లను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. తరచుగా తరచుగా చెప్తూనే ఉంటాను నేను, మీరు ఫలించాలని. బోధిస్తూనే ఉంటాను నేను, మీరు ఫలించాలని. మీ అంట తిరుగుతూనే ఉంటాను నేను, మీరు ఫలించాలని. నేను ప్రార్థన చేస్తూనే ఉంటా మీ కొరకు, మీరు ఫలించాలని. నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు. కచ్చ తీగల ముళ్ళ తొప్పలు కనపడతాను, కాల్ చేస్తాను నేను. జాగ్రత్త అన్నాడు. ప్రార్థన చేసుకున్నావు, కళ్ళు మూసుకుని. ఫలించాలా. మహాపరిశుద్ధుడును జీవము కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు వందనాలయ్యా. ఈ మాటలు జీవము కలిగిన మాటలు, శ్రేష్టమైన మాటలు మాకు ఈ ఉదయ కాలంలో అనుగ్రహించావు తండ్రి. నీ ఆత్మతో నింపి నడిపించండి నాయనా. ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని దృష్టించి మారు మనసు పాప క్షమాపణ పొందినట్లు చేయండి తండ్రి. బహుగా ఫలించినట్లు చేయమని వేడుకోడున్నాను తండ్రి. నీ రాజ్య వారసులుగా చేయమని జీవాధిపతి మహాదేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మిక్కిలి వినేముగా బ్రతిమాలుకొని అడిగి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకము నెరవేరును గాక. నేడు మన దినాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికి తోడై దీవించి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.